అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను 33 అధిక మాసంలో వేసుకునే సూర్యుడి చిత్రాల్ని ముగ్గు వేశాను. అది ఎలా వేశానో, దాని వెనకాల ఉన్న పౌరాణిక కథ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా గడప అంతా క్లీన్ చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటున్నాను. నన్ను లాస్ట్ టైం వీడియోలో ఇక్కడంతా చాక్ పీస్‌తో ఏస్తారు గదా! అదేస్తుంటే మా వీవర్సు ముగ్గుతో వేయాలి కదా అన్నారు. అది కూడా నిజమే. కానీ ఇక్కడ బండలున్నందుకు వైట్ మీద వైటేస్తే కనిపీదు. అదే కాక గాలి వస్తే ఓపెన్ ప్లేస్ కదా! అంతా చెరిగిపోతదనేసి ఇక్కడ అందరూ చాక్ పీస్‌తో వేస్తారంట. నేను కూడా అలాగే వేస్తుంటి. కానీ మా వీవర్స్ అడిగినందుకు నేను జాజులాగా అలికి దానిపైన ముగ్గేస్తే బాగా కనిపిస్తుంది కదా! నేను అప్పట్లో ఎప్పుడైనా విశేష రోజుల్లో ఇలాగే చేస్తాను. అందుకని ఈసారి జాజుతో అలికి దానిపైన ఏనుగు అచ్చులు, సరస్వతి ముగ్గు వేసుకొని ఒక బళ్ళి వేశాను. ముందు ఒక చిన్నది హస్తదళ పద్మం వేశాను. నేనేసింది చూసి మా కుశల నేను వేస్తానని తను కూడా ముగ్గు పిండి తీసుకొని వేస్తుంది. ఇంక పెట్టుకోవడానికి విడి పూలు తెచ్చుకునింటి. పూజ చేసుకుంటాను గదా! పూలు పెట్టుకుంటే బావుంటుందనేసి కొంచెం నాకెన్ని కావాలో అన్ని కట్టేసి పక్కల పెట్టుకున్నాను. మిగతావి తర్వాత కట్టుకుంటాయని. ఇంక పూజకి అన్ని పూలు సర్దుకోవాలి కదా! ఇక్కడ చాలా వెరైటీస్ పూలు దొరుకుతాయి. ఇది నాటు రోజాలు అంటారంట. బాగా వెడల్పుగుంటాయి. కొద్దిగా చూడ్డానికి కూడా బావుంటాయి. నేను రోజు ఎక్కిస్తాను గదా! చిన్నవి. అవైతే రూ. 40, 30, 50 పావు కేజీ ఇస్తారు. అవి తీసుకుంటాను. ఇవి కాస్ట్‌లీ కొంచెము. ఈసారి ఇంటి ముందే వచ్చినందుకు తీసుకున్నాను. అలాగే చామంతి పూలు ఇంతవరకు నేను ఒక్కసారి కూడా 33 చామంతిలు ఎక్కియలేదు. ఇంగ లాస్ట్ అధిక మాసమే ముగసడానికి వస్తుంది కదా! ఈసారి చామంతిలు ఎక్కిద్దామనేసి 33 చామంతులు అని తొడలు తీసి పెట్టుకుంటున్నాను. ఇంగ ఇంటి ముందు ముగ్గులు వేస్తాను గదా! ఇక్కడంతా చాక్ పీస్‌తోనే ఏస్తున్నాను. ఇక్కడ అంగళం లేదు కాబట్టి అందరూ ఇవే ఏస్తారు. నేను ఇంటి ముందు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని, చాక్ పీస్‌తో గీసుకొని రెడీ చేసుకున్నాను. ప్రస్తుతం అధిక మాసం నడుస్తుంది కదా! ఈ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో మనం చేసే పూజలు, దానాలు 100 రెట్ల పుణ్యఫలం దక్కుతుంది అని పెద్దలు చెప్తారు. అందుకనే ఈ రోజుల్లో నేను మా ఇంట్లో ఎంతో భక్తితో, ఎంతో ప్రత్యేకమైన ఒక ముగ్గు వేశాను. అదే 33 సూర్యుల ముగ్గు. ఈ ముగ్గు ఎలా ఉంది? దీని వెనకాల ఉన్న విశేషాలేంటి? అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. తులసి పూజ చేస్తూ, అలాగే గడప పూజ చేస్తూ, ఇంట్లో దేవుని పూజ చేస్తూ, వ్రతాలు చేస్తాను గదా! ఆ పూజ చేస్తూ, అన్నీ చూపిస్తూ అధిక మాసం వెనకాల ఉన్న పురాణిక కథ కూడా చెప్తాను. మీకందరికీ ఒక అనుమానం రావచ్చు. అసలు 33 సూర్యుల ముగ్గునే ఎందుకు వేయాలి? దీని వెనకాల పురాణంలో ఉన్న అద్భుతమైన కథ ఏంటి అనేది. ఆ కథ కూడా ఉంది. ఒకప్పుడు సూర్యుడు మరి చంద్రుల గమనాన్ని బట్టి రోజులు లెక్కేస్తుంటారనమాట. ఏడాది చివరిలో కొన్ని రోజులు మిగిలిపోతాయి కదా! అది ఎక్కువ ఒక మాసం వస్తుంది. అదే ఈ అధిక మాసం అంటారు. ఈ అధిక మాసానికి అప్పట్లో అధిపతి ఎవరు లేకుంటారు. అందుకని ఈ మాసంలో శుభకార్యాలేమి చేయరు. అంటే పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఏదైనా ముహూర్తం పట్టి మరి చేసుకుంటాం గదా! ఆ కార్యాలు చేయడానికి రాదు. అందుకని దీన్ని అందరూ మలమాసము అని అనేవారు. అందరూ ఇలా అంటుంటే ఆ అధిక మాసానికి బాధవుతది. అది ఏడుస్తూ వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి కరుణించి, "ఇకపై నిన్ను ఎవరు నిందించరు. నీకు నా పేరుని అంటే పురుషోత్తమ మాసమని నామకరిస్తున్నాను. ఈ మాసంలో ఎవరైతే 33 ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ ఏసి పూజ చేస్తారో వాళ్ళకి 100 జన్మాలు పాపాలు తొలగిపోతాయి. అలాగే అన్నీ మంచే జరుగుతాయి" అని వరమిస్తాడు. అప్పటినుంచి ఈ అధిక మాసంలో నామజపం కానీ, దానాలు కానీ, పూజలు కానీ చేస్తే అది అధికంగా ఫలమొస్తుందని చెప్తారు. మలమాసం అంటే ఇంకో అర్థం కూడా ఉంది. అంటే మన పాపాలన్నీ పోగొట్టుకుంటాం కాబట్టి దీనికి మలమాసం అని కూడా అంటారు. ఈరోజు నేను 33 సంపంగి పూలని ఎక్కించి పైన అష్టదళ పద్మ ముగ్గు, శంకు, చక్రం, నామం, శ్రీ, ఓము, స్వస్తిక్ అన్నీ రాసుకొని 33 సూర్యులను దింపుకున్నాను. దానికి ముందుగా పసుపుతో అలంకరించి తర్వాత కుంకుమ వేసుకుంటున్నాను.
ఇది సూర్యుడి ముగ్గే అని కాదు. ఏ ముగ్గైనా ఏసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని ముగ్గులేసి చూయించాను. చంద్రుడి ముగ్గేసుకోవచ్చు, స్టార్సు, సూర్యుడు 33 రకాలు ఎలా ముగ్గులేసుకోవాలన్నది కూడా చూపించాను. అందులో మీకు ఏ చిన్న ముగ్గొచ్చినా అది వేసుకోవచ్చు. ఇంగా అన్ని చామంతిలో పూలెక్కిచ్చి 33 దీపాల హారతి వెలిగించుకొని అక్షంతలు యేసుకొని 33 సార్లు నమస్కారం కూడా చేసుకున్నాను. ఇంగా అధిక మాసం పోవడానికి 2 రోజులుంది కదా! ఒక్కరోజు రేపు కానీ, ఎల్లుండి కానీ యేసుకోవచ్చు. శివలింగాల ముగ్గులేసుకోవచ్చు. మీకు ఏ ముగ్గు వచ్చినా ఆ ముగ్గు వేసుకోండి. ఈ రంగోలి ముగ్గు అంటే రంగా వల్లి అంటే రంగుడు వలించుకోవడానికి ఇదొక మార్గమని చెప్పొచ్చు. చూశారు గదండీ! మా 33 ముగ్గు ఎలా కనిపిస్తుంది కదా! చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా! మీకేమనిపిస్తుందనేది కమెంట్‌లో తెలియజేయండి. అలాగే మీరు ఏ ముగ్గు వేసుకున్నారనేది కూడా చెప్పండి. ఈ వీడియో గనక మీకిష్టమైతే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి అంతా షేర్ చేయండి. కొంచెం గాలి వచ్చిందంటే ముగ్గు ఎలా చెరిగిపోయింది చూడండి. అది కూడా ఒక ఫోటో తీసి ఈ వీడియోలో అప్‌లోడ్ చేశాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.